అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా 18% వడ్డీతో పెన్షన్లపై హైకోర్టు సంచలన తీర్పు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇకపై పెన్షన్ ఆలస్యమైతే 18% వడ్డీ కట్టాల్సిందే అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు కీలకమైన తీర్పును వెలువరించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిన విజయ్ కుమార్ అనే ఉద్యోగికి 6 నెలలుగా రావాల్సిన 90 లక్షల బెనిఫిట్స్ అందలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సొమ్మును ఆపడం సరికాదని కోర్టు అభిప్రాయం పడింది. ఇక ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి కీలక ఆదేశాలు జారీ చేస్తూ పిటిషనర్ విజయ్ కుమార్కు రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను వచ్చే 4 వారాల గడువులోగా పూర్తి స్థాయిలో చెల్లించాలని స్పష్టం చేయడం జరిగింది. అయితే ఆదేశాలు పాటించకపోతే 18% వడ్డీతో సహా చెల్లించాలని హైకోర్టు తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో కాబట్టి పెన్షనర్లకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ని ఆలస్యం చేస్తే ఖచ్చితంగా 18% ఇంట్రెస్ట్ రేట్తో ఆ డబ్బులైతే చెల్లించాలి అని చెప్పేసి హైకోర్టు ఈ విధంగా తీర్పునైతే వెలువరించడం జరిగిందండి. దీంతో పెన్షనర్లకు సంబంధించి ఎవరికైతే పెన్షన్ ఆలస్యం అవుతుందో వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే రావట్లేదో వాళ్ళందరికీ కూడా ఈ తీర్పు అయితే వర్తిస్తుందని చెప్పేసి అంటున్నారు. సో కాబట్టి ప్రభుత్వం ఇకనైనా స్పందించి వెంటనే ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి వారి యొక్క పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక బకాయిల్ని కూడా క్లియర్ చేయవలసిందిగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు భావిస్తున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ subscribe to our channel. Thanks for watching. Have a nice day.